గోంగూర, తోటకూర, పెసరపప్పు వేసి ఈరోజు కర్రీ చేస్తున్నాను. పప్పు ఆకుకూర అండి. అయితే ఆకుకూరని శుభ్రం చేసుకునే విధానం చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు 2 వేసానండి. ఆ నీళ్ళల్లో మనం ఒలుస్తున్నప్పుడే ఆకుని కానీ వేసుకున్నామంటే కొద్దిసేపు నాని ఆకులకు అంటుకున్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా నీటిలోకి వచ్చేస్తాయి. సింపుల్గా మనము క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ రైతులు పురుగు మందులు ఆకుకూరలకు ఎక్కువగా కొడతారండి. ఎందుకంటే మిడతలు ఎక్కువగా వచ్చి రంధ్రాలు పెట్టి తినేస్తాయి. ఇవి మార్కెట్లో వాల్యూ ఉండదు కాబట్టి వీటిల్ని పురుగులు కొట్టేసాయని మనం ఎవరు కొనం కదండి. అందుకని ఆకులు ఫ్రెష్గా ఉంటే బాగా తీసుకుంటామనేసి వీటికి ఎక్కువగా పురుగు మందులు వాడుతూ ఉంటారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అందుకని ఖచ్చితంగా ఆకుకూరలు సోడా ఉప్పు అండి, అంటే మనం దోశలకి ఇడ్లీలో కలుపుతాం కదండి, ఆ సోడా ఉప్పును సాల్ట్ను 2 మిక్స్ చేసి మనం క్లీన్ చేసినట్లయితే శుభ్రంగా దాని మీద ఉన్న కెమికల్ యాక్షన్ అంతా మొత్తం పోతుంది. మనము తిన్నా కూడా హెల్త్కి మంచిదండి. ఇలాగ మనము క్లీన్ చేసుకోవటం చాలా అవసరం అండి. ఒక విధమైనటువంటి దాని మీద డస్ట్ పురుగులు అన్నీ కూడా వెళ్తాయండి. నేనైతే 2-3 సార్లు ఆకుకూరలను క్లీన్ చేస్తాను. ఈరోజు వంటలో మీకు చూపిస్తున్నటువంటి గోంగూర, తోటకూర అయితే నేను ఆర్గానిక్ మెథడ్లో ఇంట్లో పండించుకున్నానండి. టబ్లో వేసి విత్తనాలు పెంచాను. చాలా టేస్ట్గా ఉంది కర్రీ. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో కిచెన్ గార్డెన్స్ని పెంచండి ఫ్రెండ్స్. మనము ఆకుకూరలు పెంచుకున్నా కూడా చాలండి. మనం పెద్దగా ఏవేవో వెరైటీస్ అన్నీ పండించలేకపోయినా కూడా మనకు ఎక్కువగా ఆకుకూరలు తినమంటారు. అవి సింపుల్గా బతుకుతాయండి. ఖచ్చితంగా మనము ఆకుకూరలు ఇంట్లో వేసుకోవడం మంచి పద్ధతి. తోటకూర చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను అట్లాగే కాడల్లాగా కట్ చేసుకుని వచ్చినవే అట్లాగే కడుగుతున్నాను. ఎందుకు కడుగుతున్నానంటే మనం ఎప్పుడు కూడా ఆకుకూరలను ముక్కలుగా కత్తిరించిన తర్వాత నీటిలో వేసి క్లీన్ చేస్తుంటాము. ఎందుకంటే మనకు నీళ్ళల్లో తడిస్తే ఆకుని ఒలవటం ఇబ్బంది అనేసి ముందుగానే మనం ఈ విధంగా చేస్తాం. కానీ ఈ పద్ధతి మనం పాటించకూడదండి. ముందుగా ఆకుకూరల్ని ఈ విధంగా కాడల్లాగా ఉన్నప్పుడు మాత్రమే కడుక్కొని తర్వాత దాన్ని మనం కట్ చేసుకున్నాము అంటే దానిలో ఉన్న పోషక విలువలు నీటిలోకి పోవండి, సంపూర్ణంగా మనకు ఆహారంతో పాటు అందుతాయి. కాబట్టి ఆకుకూరల్ని మనము ఫస్ట్ కడిగిన తర్వాత ఈ విధంగా ముక్కల్లాగా చేసుకుంటే మంచిదండి. ఇదే బెస్ట్ మెథడ్ కూడాను. ఇంకా ఎవరైనా కూడా ఇలాంటి మెథడ్ని ఫాలో అవ్వండి. ఈ పచ్చిమిర్చి కూడా నేను ఆర్గానిక్గానే ఇంట్లో పండించుకున్నాను కాబట్టి దాదాపు ఈరోజు చేస్తున్న కర్రీలో 2 వెరైటీస్ అంటే పచ్చిమిర్చి, తోటాకు 2 కూడా నాకు కిచెన్ గార్డెన్ నుంచి వచ్చాయండి. చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో కిచెన్ గార్డెన్స్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. విత్తనాలు చాలా 10 రూపాయలకే అండి, ఎక్కువ కూడా రేటు పడదు. ఒకసారి కానీ మార్కెట్కి వెళ్ళి తెచ్చిపెట్టుకున్నామంటే దాదాపు మనం 5-6 నెలల వరకు కూడా అవి రెగ్యులర్గా వాడచ్చు. కాబట్టి కూరలు కూడా టేస్ట్గా ఉంటాయి, హెల్త్కి మంచిది. మిమ్మల్ని నేను ఈ విధంగా చేయమని ఎంకరేజ్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. పెసరపప్పును ఈ విధంగా ఒక 4 గెరెట్లు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇవి ఎక్కువసేపు నానాల్సిన పని లేదు. ఎందుకంటే మనము ఈ పచ్చిమిర్చి ఒక తాలింపు వేసుకొని ఎర్రగడ్డ, ఆకుకూరలు ఇవన్నీ వేగే లోపల ఇవి దాదాపు నానిపోతాయి. పెసరపప్పు వాటిని మనం కడిగి డైరెక్ట్గా మనము కూర మధ్యలో వేసేస్తే సరిపోతుంది. వీటికి ఉప్పు, కారం, పసుపు అన్నీ మిక్స్ చేసి మనము సింపుల్గా వండుకొనేయచ్చండి. మంచి ఎర్రగడ్డ ఒకటి తీసుకున్నాను, పెద్ద సైజు ఎర్రగడ్డ కూడా అండి. మనం ఆ విధంగా చూస్తున్నారు కదా, పైన ఒక లేయర్ తీసేయాలి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్లో వస్తాయి కాబట్టి దాని మీద ఒక్కొక్కసారి నల్లటి మురికి, ఒక విధమైన ఫంగస్ ఏర్పడి ఉంటుంది. అది క్యాన్సర్ వస్తుందండి. ఉల్లిపాయలో ఉండే అది నల్లటి మసి లాంటి అది ఒక తెగులు. అది శిలీంద్రన జాతికి చెందింది కాబట్టి అది కడుపులోకి వెళ్ళకూడదు. మనకు ఫుడ్లో మనకు ఇప్పుడు క్యాన్సర్ వ్యాధులు ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే మనము ఫాస్ట్ ఫుడ్స్లో ఎక్కువ ఫుడ్ తింటాం, కానీ వాళ్ళు కూరగాయలని సరైన పద్ధతిలో క్లీన్ చేయరు. అందువల్ల అవన్నీ మన బాడీలోకి వెళ్తాయి. నేను మట్టి పాత్రలు కొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్, అందులో వంట చేస్తాను. వాళ్ళు చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. మట్టి పాత్ర కుక్కర్లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. తొందరగా వేడిని తీసుకుంటుంది, తొందరగా వేడిని వదలదు, నిదానంగా వేడెక్కుతుంది. అది
ఎక్కువసేపు హీట్ ఉంటుంది. దాదాపు 3 భాగాల పైన వంట వండిన తర్వాత మనం ఆపేస్తే కూడా అది మగ్గినట్టుగా దాంట్లో అయిపోతుంది. నేను కొంచెం కొబ్బరి నూనె వాడాను ఈరోజు వెరైటీగా తాలింపుకి. నేను ఒక పొలంలో ఉండేవాళ్ళు నాకు కొబ్బరి నూనె ఆడించుకొని ఫ్రెష్ది ఒక 3 లీటర్స్ తీసుకున్నాను. నేను దాన్ని వాడాను ఈరోజు వంటల్లో. కర్రీ కూడా హెల్తీగా తయారవుతుంది. చూడండి, మనము అలా వాడవచ్చు అప్పుడప్పుడు. ఎప్పుడు ఒకే విధమైన నూనెని వాడాలని లేదు. ఆరోగ్యానికి కూడా డాక్టర్స్ చెప్తున్నారు ఈ మధ్య 2-3 రకాల నూనెను మనము మారుస్తూ వాడాలి. కొబ్బరి అనేది మొక్కల నుంచి వచ్చినటువంటి, కొబ్బరి చెట్టు నుంచి వచ్చినటువంటి కాయలు కాబట్టి దానిలో ఎటువంటి హానికరమైనటువంటి కెమికల్స్ ఉండవు. అవి ఆయిల్స్ కూడా మన గుండెకి, వెంట్రుకలు పెరగడానికి, చర్మానికి మంచిది. ఆయిల్ ఎలా ఉంటుందంటే బాగా తేలికపాటి ఆయిల్ అండి. జీర్ణానికి కూడా బలమైనటువంటి కొవ్వు పదార్థాలు ఉండవు కాబట్టి అందుకని నేను కొబ్బరి నూనెతో ఈరోజు వంట చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తాలింపులో ఎప్పుడు కూడా కొన్ని పచ్చిమిర్చి, కొన్ని పండు మిర్చి 2 కలిపి వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి కర్రీస్. ఒక 10 తెల్లబాయలు ఫ్రెష్ అయ్యి దంచి వేసానండి. ఈ విధంగా హాఫ్ బాయిలే అవ్వాలండి, తాలింపు ఎక్కువ మాడకూడదు. తోటకూరను మనము సన్నన ముక్కలుగా తరిగి వేసుకోవాలండి. ఈ విధంగా మనము కొంచెం కొంచెం ఆకు వేసుకుంటూ కలయబెట్టుకుంటూ దాన్ని మగ్గించాలండి. ఎక్కువ గోంగూర వేయకూడదండి. మనము ఆకుకూర, పప్పు ఎంత తీసుకుంటున్నామో మొత్తము ఒక ఐడియాతో వేసుకోవాలి. ఎక్కువ గోంగూర వేస్తే పులుపు అయిపోతుంది. అందుకని తోటకూరకి తగినట్టు మాత్రమే వేసుకోవాలి. ఇందులో టమోటా కూడా వేస్తాం కాబట్టి పులుపు ఎక్కువ అవుతుంది. అందుకని కొంచెం మాత్రమే ఒక 2 గుప్పిళ్ళు వేసాను. వీటిని ఉప్పు చల్లాను, కొంచెం 1 స్పూను ఉప్పు, కారం 1 స్పూను, ఫుల్ స్పూన్ కారం పడుతుందండి. దీనికి పులుపు ఉంటుంది. పెసరపప్పు వేస్తాము, ఆకు కాబట్టి చప్పదనం లేకుండా ఉండేందుకు మనము కొంచెం కారం వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా లిమిట్గా వేసాము. 1.5 స్పూను లేదంటే 2 స్పూన్లు ధనియాల పొడి. ఇది మసాలా ధనియాల పొడి అండి. దీనిలో జీలకర్ర, ఆవాలు, బియ్యము అన్నీ కలిపి ఉన్నాయి. మెంతులు కూడా కలిపి వేసాను కాబట్టి మన ఇంట్లో పట్టించినటువంటి మసాలా కారము. నేను మసాలా కారం కూడా ఒక వీడియో చేసి పెట్టున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూస్తుంటే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియోస్ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా మనము పెసరపప్పు, ఆకుకూర మిక్స్ చేసుకొని వంట చేసుకుంటే అది చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే పద్ధతి కాదు. మనము మామూలుగా అన్నీ పెట్టి రుబ్బి తాలింపేస్తాము, కానీ ఈ విధంగా చేసుకొని కూడా చూడండి, చాలా బాగుంటుంది. పోషకాలు ఎక్కువగా నష్టపోమండి. కుక్కర్స్లో వాటిలో వేసి మనం వండిన దానివల్ల అవి ఎక్కువగా ఒత్తిడికి గురి అయ్యి వాటిలో ఉన్న పోషక విలువలు పోతాయి. ఈ విధంగా మనము మట్టి పాత్రలో కూడా మనం అప్పుడప్పుడు ట్రై చేస్తే మనము టేస్ట్ వెరైటీగా ఉంటుంది. 1 గ్లాస్ వాటర్ పోసండి మగ్గిచ్చాను. ఫైనల్గా కొత్తిమీర వేసానండి. గార్నిష్ చేసుకొని లైట్ బాయిల్ తోటి మనము తినేయచ్చు. ఇక కొత్తిమీర వేసిన తర్వాత మంట కూడా అవసరం లేదండి. దాదాపు దానిలోనే కలయి పెట్టేసేసి మనం తినొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆకుకూర పప్పులు చేయండి. కందిపప్పు కూడా చేసుకోవచ్చు, పెసరపప్పు చేసుకోవచ్చు, పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనము ఏవైనా కూడా పెసలు వాటిని మొలకెత్తిస్తున్నాం కదండి. ఈ మధ్య మొలకెత్తిచ్చి కూడా మనం దీనిలో వేసుకొని వాటిని హాఫ్ బాయిల్ చేసుకొని ఈ విధంగా తీసుకోవచ్చండి. ఇంకా మంచిదండి. మనం మొలకెత్తిన గింజల్ని వీటిలో వేస్తే ఇంకా టేస్ట్ కూడా పెరుగుతుంది. వాటిలో కూడా మనము అధిక పోషకాలు పొందుతాము. కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.